పాకిస్తాన్ ఏం చేయబోతుంది? పాకిస్తాన్ మరోసారి పహల్గాం తరహా దాడులు చేయదా? మన నాయకులు పదే పదే చెప్తున్నారు, చావు దెబ్బతీసాం, కాళ్ళ బేరానికి వచ్చింది, వారి తీవ్రవాద ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేశాం, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేశాం. పాకిస్తాన్ యుద్ధ భూమిలో మనం స్పష్టంగా పాక్ పైన ఆధిక్యతను సాధించాం. ఇదంతా నిజం. ఇది మనం చెప్పాల్సింది కాదు, ఇంటర్నేషనల్ మీడియా చెప్తోంది, శాటిలైట్ ఇమేజెస్ చెప్తున్నాయి, డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను, మురీద్ కే ఎయిర్ బేస్ను, మురీద్ కే హెడ్ క్వార్టర్స్ను, బహల్పూర్ టెర్రర్ హెడ్ క్వార్టర్స్ను, వీటన్నిటిని ధ్వంసం చేశాం. పాక్ ప్రైమ్ మినిస్టర్ కూడా అంగీకరిస్తున్నాడు, మేము అటాక్ చేయాలనుకునే లోగా బ్రహ్మోస్ దాడి జరిగింది అని. సో అందువల్ల ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లో మన ఆధిక్యత సంపాదించామన్న దానికి ఎలాంటి అనుమానము లేదు. కానీ ఈ ఆధిక్యత ఉంది కనుక పాకిస్తాన్ ఇకపై తీవ్రవాద దాడులు చేయదా? పాకిస్తాన్ భయపడుతుందా? ఇప్పుడుండే క్వశ్చన్. ఎందుకంటే గత చరిత్ర అంతా తీసుకుంటే, ఇటీవల చరిత్ర తీసుకున్నా, నేను చాలాసార్లు చెప్పాను, యూరిలో అటాక్ జరగాక సర్జికల్ స్ట్రైక్స్ జరిగింది, తర్వాత పుల్వామాలో జరిపారు. మా టాక్టికల్ బ్రిలియన్స్ అని ఓపెన్గా పాక్ మిలిటరీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ చెప్పాడు, పాక్ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, పుల్వామా మా టాక్టికల్ బ్రిలియన్స్కి ఒక ఉదాహరణ అని. దాని తర్వాత మనం బాలాకోట్ స్ట్రైక్ జరిపాం, సర్జికల్ స్ట్రైక్స్ కన్నా చాలా తీవ్రమైంది. ఆ తర్వాత పహల్గాం దాడి జరిగింది, మళ్ళీ మనము ఆపరేషన్ సింధూర్ జరిపాం. ఈ ప్యాటర్న్ చూసిన ఎవరికైనా పాకిస్తాన్ బుద్ధి మారుతుందని మనం అనుకోలేము. పాకిస్తాన్ మరోసారి దాడి చేయదా అంటే ఖచ్చితంగా చేయదు అని మాత్రం చెప్పలేము. దానికి కూడా రీజన్స్ కూడా ఉన్నాయి. మొదటి రీజన్ ఏంటంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫండమెంటలిస్ట్ నేపథ్యం ఉన్న మతోన్మాద మిలిటరీ జనరల్, ఒక రకంగా జిహాదీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీల్డ్ మార్షల్. సో అందువల్ల అసీం మునీర్ బలం పెరిగింది. మనము యుద్ధ సమయంలో అసీం మునీర్ దాక్కున్నాడు, బంకర్లో ఉన్నాడు, విదేశాలకు వెళ్ళిపోయాడు, అసీం మునీర్ పైన తిరుగుబాటు జరుగుతోంది. ఇలాంటి స్టోరీస్ అన్నీ చాలా రుచికరంగా వండి పెట్టారు మనకు. మనం కూడా ఎంజాయ్ చేసాం. అలా జరిగితే మంచిదని అందరి అభిప్రాయం కదా. కానీ రియాలిటీ ఏంటి? అసీం మునీర్ ఎమర్జ్ స్ట్రాంగర్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్. कैप्टेंसी is about making right decision whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఇప్పుడు కారణాలు ఏదైనా అసీం మునీర్ has become ఫీల్డ్ మార్షల్, స్టేచర్ పెరిగింది. తాను ఇప్పుడు ఒక రకంగా అంతకు ముందుతో పోలిస్తే బలపడ్డాడు. ఆల్రెడీ ఫండమెంటలిస్ట్ జిహాదీ లక్షణాలున్న మిలిటరీ చీఫ్. అందువల్ల అసీం మునీర్ మైండ్ సెట్టే మనకు అర్థమైంది. నేను మాట్లాడిన తీరు, కాశ్మీర్ ఇస్ అవర్ జగ్లర్ నాడ్, మా జీవనాడి, ఇండియా వేరు పాకిస్తాన్ వేరు అని 2 నేషన్ థియరీని చెప్పిన తీరు చూస్తే దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. ఆ పాకిస్తాన్ డూయింగ్ ద సేమ్ మిస్చీఫ్, గతంలో చేసిన దుర్మార్గాలు మళ్ళీ చేసే అవకాశం ఉంటుంది అనటానికి. అసీం మునీర్ గతంలో ఐఎస్ఐ చీఫ్గా కూడా పనిచేశారు. ఐఎస్ఐకి తీవ్రవాద సంస్థలకు చాలా స్పష్టమైన సంబంధాలు ఉన్నాయి. రెండవది, ఇంత జరిగాక కూడా పాకిస్తాన్ తన టెర్రర్ నెక్సెస్ను ఎక్కడా దాచిపెట్టడం లేదు, మోమాటము లేదు, సిగ్గుపడము లేదు, కనీసం ప్రపంచం ఏమంటుందో అని ఎక్కడ దాచిపెట్టడం లేదు. మీరు ఇంకా బరితెగించి తమ టెర్రర్ నెక్సెస్ను బయటపెట్టుకుంటున్నారు. తాజాగా పాకిస్తాన్ క్యాబినెట్ మినిస్టర్ హఫీజ్ సయీద్ సన్తో పాటు స్టేజ్లో కనిపించారు. మీకు పంజాబ్లో జరిగిన ఒక మీటింగ్లో లష్కర్ ఈ తోయిబాకు చెందిన కమాండర్ ఒకతను బంగ్లాదేశ్లో షేక్ హసీనాకు కూడా మేమే ఈ గతి పట్టించామంటూ వ్యాఖ్యానించారు. సో ఇలా బహిరంగంగానే ఆ టెర్రరిస్టులకు ఆర్మీ స్టేట్ ఫ్యూనరల్ జరిపారు. మసూద్ అజర్కు 16 కోట్ల నష్టపరిహారం ఇచ్చారు. బిల్వాల్ భుట్టో నుంచి మొదలుకొని పాక్ డిఫెన్స్ మినిస్టర్ వరకు నిజమే, మేము గతంలో తీవ్రవాదులు ప్రోత్సహించాం అని అది పాస్ట్ బిల్వాల్ భుట్టో అంటే ఈ డర్టీ వర్క్ మేము చేశామని పాక్ డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు.
సో అందువల్ల గతంతో పోలిస్తే మరింత నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ఎలాంటి సిగ్గు లేకుండా పాకిస్తాన్ తన టెర్రర్ నెక్సెస్ను డెమాన్స్ట్రేట్ చేస్తుంది. మీకు అంతకుముందు మీకు ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా దగ్గర తీవ్రవాదులే లేరు అంటూ తీవ్రవాదులను దాచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తీవ్రవాదుల్ని వారికి సురక్షిత ప్లేస్లకు పంపించిన ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు బహిరంగంగానే తీవ్రవాదులతో తమకున్న సంబంధాన్ని పాకిస్తాన్ ప్రకటించుకుంటోంది. ఇది రెండవ డైమెన్షన్. ఇక మూడవ డైమెన్షన్ ఏంటంటే న్యూక్లియర్ బులింగ్. ఒకటి మాత్రం నిజం, ఇప్పటిదాకా నేను చాలాసార్లు చెప్పాను, కన్వెన్షనల్ వార్ఫేర్లో భారత్కు ఆధిక్యత ఉంది, అంటే సాంప్రదాయ యుద్ధంలో. అందుకే పాకిస్తాన్ ఎప్పుడూ న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి పాల్పడుతుంది. ఆపరేషన్ సింధూర్కు ముందు కూడా అదే పని చేసింది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ మినిస్టర్ హనీఫ్ అబ్బాసీ మా 130 అణ్వాయుధాలు ఇండియానే మోహరించి ఉన్నాయి, ఇలా చాలా కహానీలు చెప్పారు. రష్యాలో పాక్ రాయబారి మేము ఫుల్ స్పెక్ట్రమ్ వార్కు సిద్ధమన్నారు. సో చాలా బహిరంగంగానే మేము న్యూక్లియర్ వెపన్స్ వాడటానికి సిద్ధము అని ప్రకటించారు. అందులో టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే బ్యాటిల్ ఫీల్డ్ న్యూక్లియర్ వెపన్స్ అంటారు. అంటే యుద్ధ భూమిలో ముందుకొస్తున్న శత్రుసేన పైన విసిరేటువంటి వాటిని టాక్టికల్ మిసైల్స్ అంటారు. సో వాటిని కూడా డెవలప్ చేసి పెట్టుకున్నారు. కానీ భారతదేశం ఆ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను బ్లఫ్ అని ఇది బోగస్ నిరూపిస్తూ బాలాకోట్ స్ట్రైక్ జరిపాం, ఆపరేషన్ సింధూర్ జరిపాం. ఇంతవరకు నిజం. కానీ మనము న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి లొంగలే, కానీ ప్రపంచం లొంగింది, ముఖ్యంగా అమెరికా లొంగింది. ఇప్పుడు అమెరికా పదే పదే ట్రంప్ ఏం చెప్తున్నాడు, మాకు అలార్మింగ్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈవెన్ మే 10th రోజు మీకు వెస్ట్రన్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ అథారిటీ సమావేశం జరగబోతుంది అని. ఈ వార్తలు వచ్చాక కొన్ని గంటల్లోనే మార్క్ రూబియో, జెడీ వ్యాన్స్లు భారత్ పాక్ నేతలతో మాట్లాడ మొదలుపెట్టారు. ట్రంప్ పదే పదే చెప్తున్నాడు, అలార్మింగ్ ఇంటెలిజెన్స్ మాకు వచ్చిన తర్వాత నేను ట్రేడ్ అనే వెపన్ను వాడి న్యూక్లియర్ వార్ ఆపాను, కోట్లాది మంది ప్రాణాలను కాపాడాను అని ట్రంప్ చెప్తున్నాడు. సో పాకిస్తాన్ న్యూక్లియర్ బుల్లింగ్కు ఇండియా భయపడలేదు, కానీ ప్రపంచం మాత్రం పాక్ బుల్లింగ్కు లొంగిపోయింది. ఇది పాకిస్తాన్కు ఒక రకంగా దుస్సాహసానికి కారణం కావచ్చు. మాకేం భయం లేదు, ఒక దశ దాటితే వరల్డ్ అంతా దిగుతుంది, ఎందుకంటే మా న్యూక్లియర్ బ్లాక్మెయిల్కి ప్రపంచం గతంలో భయపడింది, ఇప్పుడు మళ్ళీ భయపడుతుంది అనేది థర్డ్ రీజన్. అంటే పాకిస్తాన్ న్యూక్లియర్ బుల్లింగ్. ఫోర్త్ రీజన్ ఏంటంటే డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్. పాకిస్తాన్ భావిస్తున్నది ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా, ఈ పహల్గాం దాడుల ద్వారా కంప్లీట్గా డిప్లొమాటిక్గా ఐసోలేట్ అవుతారు అని అనుకున్నారు. కానీ ఎక్కడా కాలే. మీరు IMF లోన్ పహల్గాం దాడి తర్వాతనే వచ్చింది. మన సివిలియన్స్ పైన పాక్ దాడులు చేస్తున్న సమయంలో IMF లోన్ ఇచ్చింది. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది. ట్రంప్ కంపెనీ అయితే ట్రంప్ సొంత కంపెనీ 60% షేర్ 60% షేర్ ఉన్న ట్రంప్ కంపెనీ పాకిస్తాన్తో క్రిప్టో డీల్ కుదుర్చుకుంది, పాకిస్తాన్తో మినరల్స్ డీల్ కుదుర్చుకుంటుంది అమెరికా. మీకు యుక్రెయిన్ లాగా లీథియం, ఇతర కాపర్, రేర్ ఎర్త్ కొరకు. సో చాలా క్లియర్గా యూరప్ కంప్లీట్గా సైలెంట్గా ఉంది. సో ప్రపంచంలో ఏ బిగ్ పవర్ కూడా పాకిస్తాన్ చర్యల్ని తీవ్రంగా ఖండించలేదు. ఇవాళ పాకిస్తాన్కు ఉన్నటువంటి ఆ డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్గా భావిస్తున్నారు. సో ఇంత జరిగాక కూడా మాకు ఎక్కడా ఐసోలేట్ కాలేదు. మేము తీవ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇచ్చిన, మేము అణ్వాయుధాలు వాడతామని బెదిరించిన, మేము భారత్లోని మిలిటరీ టార్గెట్సే కాదు సివిలియన్ టార్గెట్ని అటాక్ చేసిన, తీవ్రవాద దాడులు జరిపిన, స్టిల్ ప్రపంచం మా పట్ల ఏ రకమైన వ్యతిరేకత ప్రదర్శించడం లేదు. ఇది మాకు డిప్లొమాటిక్గా విజయం కదా అని పాకిస్తాన్ భావిస్తోంది. ఈ భావనే రేపు మళ్ళీ దుందుడుకు చర్యలకు ప్రోత్సహించే అవకాశం కనబడుతుంది. ఐదవది, ఇప్పటిదాకా మనం చాలాసార్లు చెప్పుకున్నట్లు కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇండియాకు క్లియర్ అప్పర్ హ్యాండ్ ఉంది. ఇది ఆపరేషన్ సింధూర్లో కూడా ఇది రుజువైంది. కానీ ఈ కన్వెన్షనల్ వార్ఫేర్లో కూడా ఇండియాతో ఉన్న గ్యాప్ను పూడ్చుకోవాలని పాకిస్తాన్ చూస్తుంది. అందుకే చైనాతో, తుర్కీతో
ఈ నెక్సెస్, మరీ ముఖ్యంగా చైనాతో నెక్సెస్. మీకు ఈ గతానికి ఇప్పటికీ ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే చైనా ఇవాళ పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో 81% చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇంత మనకు మిత్రదేశమైన రష్యా కూడా పాకిస్తాన్తో బలమైన సంబంధాలు కలిగి ఉంటుంది. మీకు రష్యా ఉక్రెయిన్ పైన దాడి జరిపిన రోజు పాక్ ప్రైమ్ మినిస్టర్ క్రెమ్లిన్లోనే ఉన్నాడు, రష్యా ప్రెసిడెంట్తో సమావేశంలో ఉన్నాడు. మీకు తాజాగా రష్యా నుంచి గ్యాస్ కొనడానికి పాకిస్తాన్ అగ్రిమెంట్ చేసుకుంది, ఈవెన్ డిఫెన్స్ అగ్రిమెంట్ కూడా చేసుకుంది. రష్యా పూర్తిగా పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మను అని ఏమి అనడం లేదు. ఈ కాంటెక్స్ట్లో చూసినప్పుడు ఏమవుతుంది అంటే చైనా సహాయంతో తనకు భారతదేశానికి ఉన్న ఆ గ్యాప్ను కాస్త పూడ్చుకోదలుచుకుంది. చైనా ఒక్కటే కాదు, అమెరికా F-16 ప్యాకేజ్ ఇచ్చింది $393 మిలియన్. F-35 విమానాలు కూడా పాకిస్తాన్ రెడీ అమ్మడానికి, అమెరికా రెడీ. అమెరికా అసాల్ట్ రైఫల్స్తోనే పహల్గామ్లో దాడులు జరిగాయి. మన రాఫెల్ యుద్ధ విమానాలతో చైనా J-10 యుద్ధ విమానాలు పోటీ పడ్డాయి. అఫ్కోర్స్ చైనా ఎయిర్ డిఫెన్స్ను మన ఇండియన్ బ్రహ్మోస్ మిసైల్స్ లాంటి క్షిపణులు ఛేదించాయి. మన ఎయిర్ డిఫెన్స్ S-400 ఆకాష్ లాంటి వాటిని పాకిస్తాన్ ఛేదించలేకపోయింది. కానీ ఈ యుద్ధం నుంచి లెసన్ నేర్చుకొని పాకిస్తాన్ మరింత బలమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను చైనా సహకారంతోనో మరో దేశ సహకారంతోనో ఏర్పాటు చేసుకునే ప్రమాదం ఉంది. మన రాఫెల్ యుద్ధ విమానాలకు పోటీగా చైనీస్ మేడ్ J-10 J-17 యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ రంగంలో దించింది. వెస్టర్న్ మీడియా ఇప్పటికీ చెప్పుకుంటోంది మేము రాఫెల్ యుద్ధ విమానాలకు కూలగొట్టామని. భారత ప్రభుత్వం కూడా ఇది నిజము కాదు అని చెప్పడం లేదు, నిజము అని చెప్పడం లేదు. కంబాట్ ఆపరేషన్లు ఇలాంటి సహజమే అని చెప్తోంది. అందువల్ల కన్వెన్షనల్ వార్ఫేర్లో కూడా ఇండియాకున్న సుపీరియారిటీ, భారత్కున్న ఆధిక్యతను కాస్త గ్యాప్ను కాస్త ఫిలప్ చేసుకోవాలి చైనా, అమెరికా, తుర్కీ, ఈవెన్ రష్యాతో కూడా డిఫెన్స్ అని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తుంది. ఇది కనుక సాధించామని అనుకుంటే న్యూక్లియర్ బ్లాక్మెయిల్ ఎలాగ ఉంది, కన్వెన్షనల్ వార్ఫేర్లో కూడా మేము సుపీరియారిటీ సాధించాం అన్న భావన ఉంటే పాకిస్తాన్ మరో దుర్మార్గానికి తెగబడే ప్రమాదం ఉంది. ఇక ఆరవది, ఈ ఆపరేషన్ సింధూర్ ముందు పాక్ ఆర్మీకి పాక్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కు మధ్య గ్యాపు, పాక్ ప్రజలకు పాక్ ఆర్మీకి మధ్య గ్యాపు, పాక్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కు ప్రజలకు మధ్య గ్యాప్. ఈ గ్యాప్ అంతా పోయింది. ఇప్పుడు మిలిటరీ నేషనలిజం అంటారు. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా ఆర్మీని మెచ్చుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఏ దేశంలోనైనా ఆ మిలిటరీ నేషనలిజం పెరిగితే ఆటోమేటిక్గా దేశమంతా ఏకమవుతుంది. భారతదేశంలో కూడా మనం చూసిన ఆపరేషన్ సింధూర్ సమయంలో అందరం ఏకమయ్యాం. ఒక బెలూచి తిరుగుబాటుదారులు, టీడీపీ లాంటి వాళ్ళు రాకపోవచ్చు, కానీ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ సిస్టమ్ అంతా ఏకమవుతుంది. అందువల్ల ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ టైటిల్ని ఇవ్వడం 1969 తర్వాత మొదటిసారి ఒక ఆర్మీ జనరల్కి ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఏమర్థమవుతుంది? పాక్లో ఈ పవర్ సెంటర్స్ మధ్య, ఆర్మీకి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కి మధ్య ఆ గ్యాప్ కాస్త పోతుంది. సో ఇది పాకిస్తాన్ తెగబడటానికి మరోసారి అవకాశం ఉన్న 6 అంశాలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే భారతదేశం కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం ఏదో రాంగ్ నోషన్లో ఉండకూడదు. వాడు కాళ్ళ బేరానికి వచ్చాడు, వాడు దండం పెట్టాడు, వాడు ప్రాధేయపడ్డాడు, వాడు కాలు మొక్కాడు, వాడు కాళ్ళు మొక్కినప్పుడు మొక్కుతాడు, లాగినప్పుడు లాగుతాడు. వాడు పాకిస్తాన్ మర్చిపోకూడదు. వాడు భారతదేశం లాగా ఒక డెమోక్రసీ, ఒక చరిత్ర, ఒక వ్యవస్థలు, ఓ పద్ధతి ఉన్న దేశం కాదు కదా. ఇట్స్ అ ఫెయిల్డ్ స్టేట్. ఫెయిల్డ్ స్టేట్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది మనం జాగ్రత్తగా ఉండాలి. ఫాల్స్ సెన్స్ ఆఫ్ ప్రైడ్ పెంచుకొని, ఫాల్స్ సెన్స్ ఆఫ్ హోప్లో ఉండి పాకిస్తాన్ పని అయిపోయింది అన్న భ్రమల్లో ఉంటే అది దేశానికి అప్రమత్తతను దెబ్బతీస్తుంది, ఉదాసీనత పెంచుతుంది, కాంప్లసెన్సీని. ఏ క్షణంలోనైనా శత్రువు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు అన్నదానికి 6 కారణాలు చెప్తున్నాను.